నమస్తే అండి, నేను రజాక్. రేపొద్దున జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతుందన్నమాట. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు హోటల్స్లో, సో ఆ ప్రాంతాల్లో దిగడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే, ఇది మొన్న కుంభమేళ జరిగింది కదా యూపీలో, ప్రయాగరాజ్లో. సో అంటే మరీ కంపేర్ చేయకూడదు అలాగా, కానీ ఏంటంటే ఒక ప్రాంతంలో అదే స్థాయిలో అంత మొత్తంలో జనాభా జనసేన పార్టీ కార్యకర్తలు రాబోతున్నట్లుగా ఈ రోజున జనసేన పార్టీ నాయకులంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. మీరు చూస్తారు, ఇక్కడ మినీ కుంభమేళ చూస్తారు అంటే అంత జనం పోగవుతారని చెప్పేసి, అంతే తప్ప ఇక్కడ మళ్ళీ ఏదో దైవాన్ని అన్నారు, దేవుడిని అన్నారని చెప్పేసి అనేవారు కాదు. జనానికి సంబంధించి ఉద్దేశించి అంతమంది జనం రావడానికి అయితే అవకాశం ఉందన్నట్లు ఈరోజు జనసేన పార్టీ అయితే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మళ్ళీ పార్టీ అనేవారు, పార్టీ కాదు, కార్యకర్తల నాయకులు మాట్లాడడం జరుగుతుందన్నమాట. మరో పక్క ఏంటంటే ఈ సభ ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీకి ఒక ఎదురు దెబ్బ తగలడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, ఏదో ఫ్లాగ్ కట్ అన్నారు, ఇటు అన్నారు, అయిపోయింది, కట్ చేసినారు, అయిపోయింది. అదేవిధంగా అక్కడక్కడ కేకులు కటింగ్లు అయితే అయినాయి అనమాట. కానీ ఒక ఆవిర్భావ సభ జరుగుతుందండి. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నాయకులంతా కలిసి ఆవిర్భావ సభని అట్టహాసంగా, భయంకరంగా, అంటే దానికి ఒక పేరు పెట్టాలంటే అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తామన్నమాట. టీడీపీ పార్టీ విషయానికి వస్తే వాళ్ళు మహానాడు అని చెప్పేసి పెట్టుకొని వాళ్ళు భారీ స్థాయిలో చేస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక వైసీపీ పార్టీ ఏవి జరగవు అక్కడ. ఎలాంటి సభలు కూడా ఆ సిద్ధం సభలను చేశారు అంతే, గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే తప్ప ఈ పార్టీకి సంబంధించి ఈ విధంగా ఒక సభ నిర్వహించడం, అందరినీ గ్యాదర్ చేయడం అనే కథ నడవదు అనమాట. నిన్న కాక మొన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు ఏవైతే చేసుకున్నారో, మరి జరిగినాయో లేదో నాకు ఏదో తెలియదు పెద్దగా, కానీ ఏంటంటే ఏదో చేసుకున్నారంట, అక్కడక్కడ కేక్ కటింగ్లు అయితే జరిగినాయి అంట. ఆ సాక్షి ఛానల్ ఓపెన్ చేస్తే ఆ రోజు కనిపించింది అన్నమాట కొంత. అయితే ఏంటంటే, సో వైసీపీ పార్టీకి సంబంధించి ఏదైతే జరుపుకున్నారో మొన్న ఆవిర్భావం దినోత్సవం డేట్ని, సో ఈ రోజు జనసేన పార్టీ రేపు జరగబోయేటటువంటి జనసేన పార్టీ సభ చూసుకుంటే కనుక అసలుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండబోదండి. అంటే ఇది వైసీపీ పార్టీ నిర్వహించుకున్నటువంటి సభలో సమావేశాలు అయితే పవన్ కళ్యాణ్ గారి టాప్ అనమాట. అంటే అంతమంది జనాభా ఉప్పెన్లో ఒక ప్లేస్కి వచ్చేసి నిర్వహించుకుంటారన్నమాట. సో మరి ఇది వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బే కదా. ఎందుకంటే మళ్ళీ ఇలా అనడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనేది అట్టహాసంగా జరుపుకున్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో ఒక రూపాయన కార్యకర్తలు ఇచ్చినారా, నాయకులు ఇచ్చినారా, వాళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఇచ్చినారు, మొత్తానికైతే ఎంతో కొంత దాన్ని సెట్ చేసుకోవడం, ఒక భారీ స్థాయిలో ఒక 20-30 ఎకరాలు, ఒక 50 ఎకరాల్లో సభని ఏదైతే స్థలాన్ని కేటాయించుకోవడం, ఆ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం, ఒక భారీ స్థాయిలో ఒక సభా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, దాని గురించి ఒక 10-20 రోజుల పాటు చివరాఖరికి జనం కూడా మన నియోజకవర్గంలో ఇంత గొప్పగా చేశారంటారా జనసేన పార్టీ వాళ్ళు, ఇంతమంది అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చారంటారా, రాయలసీమ నుంచి వచ్చారా, అది అది ఈ విధంగా మాట్లాడుకునేటోళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే. లాస్ట్ టైం నాకు బాగా గుర్తు, మచిలీపట్నంలో జరిగినప్పుడు చేసినటువంటి సభ ఏదైతే ఉందో అసలుకి నా ఊహకి మించిన సభ అది. పొద్దున 10-10 11 ఆయన స్టార్ట్ అయితే కాన్వాయి, నైట్ అక్కడికి వెళ్ళడానికి 12 అయింది మచిలీపట్నం వెళ్ళడానికి. తిప్పి కొడితే 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపే వారాహి వాహనం మీద. అంటే అలా ఉంటుంది అన్నమాట జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి. సో మొత్తానికైతే ఈరోజు జరగబోయే సభ ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీ ఒక రకమైన కార్యకర్తల క్యాడర్కి ఏదైతే ఉందో ఒక రకమైన నొప్పి పుట్టించడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకో కూడా చెప్తున్నా కదా, నిన్న కాక మొన్న 11వ తారీఖున వాళ్ళ సభ చేసుకుంటే ఎక్కడ కూడా ఏం కనిపించలేదు, పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న టైంలో కూడా హైలైట్ చేసుకున్నాడు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది జనాభా అక్కడ గ్యాదర్ చేయడమే కాకుండా 1600 మంది పోలీసులు, 70కి పైగా సీసీ కెమెరాలు, ఆ సభ ప్రాంగణం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసినటువంటి విధానం, ఒక 3 లేయర్లు ఏర్పాటు చేసినటువంటి విధానం, 50 ఎకరాల స్థలం, పార్కింగ్, వచ్చేటటువంటి జన సందోహం స్వామి. సో అలా ఉండబోతుంది అన్నమాట సభ. మొత్తానికి మరి ఈ సభ మహాకుంభమేళాల మరో కుంభమేళాలో ఉండబోతోంది. వైసీపీ నాయకులకైతే ఇంక నిద్ర పట్టదనే విషయాన్ని అయితే వీళ్ళు అర్థం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా ఏదేమైనప్పుడు కూడా ఒక పార్టీ సభ నిర్వహించుకుంటున్నామంటే భారీ స్థాయిలో చేసుకుంటే కనుక క్యాడర్కి, కార్యకర్తలు ఒక రకమైన ఉత్సాహాన్ని ఇచ్చింది. సో అదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఉత్సాహం నింపడంలో అయితే విఫలమయ్యారు.